गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवनिर्मलस्फटिकाकृतिमाधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे हयग्रीवमुपास्महे। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कुतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतुन्नमतराक्षसान्तकं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ఓం పరబ్రహ్మణే నమః. రామాయణం అద్వైతం అనేటువంటి విషయం మీద మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు నిన్న జరిగినంత వరకు ఉన్నటువంటి విశేషాలు. విశ్వామిత్రుడు గారు ఈయన త్రిశంకుని పంపించాలనేటువంటి స్వర్గానికి ఆ విషయం జరుగుతున్నది. అయితే ఇక్కడ త్రిశంకువు అనేటువంటి ఆయన ఇక్ష్వాకు వంశం వాడే, అనగా రాముడి వంశం సూర్యవంశంలో అయినటువంటి వాడే. అయితే ఆయన నేను సశరీరంతో స్వర్గానికి పోవాలి చేయండి అని అన్నాడు. గురువైనటువంటి కులగురువైనటువంటి వశిష్ఠుడిని అడిగాడు. అది అసాధ్యమయ్యా అన్నాడు. అది అసాధ్యమనంటే అప్పుడు ఏం చేశాడంటే అక్కడక్కడ తిరిగాడు. మళ్ళీ కొడుకుల దగ్గరికి వచ్చాడు. వశిష్ఠుడి కొడుకులు నూరుగురు. ఆ నూరుగురు అక్కడికి వచ్చేసేసి వాళ్ళని అడిగాడు. వాళ్ళని అడిగి మీరు చేయండి అయ్యా, నన్ను పంపించండి అని ఈ విధంగా వాళ్ళని అడిగితే వాళ్ళు వశిష్ఠుడి పుత్రులు కోపం వచ్చింది. గురువుగారి మాటలు కాదని మళ్ళీ నా దగ్గరకు వచ్చి చేయమనంటే అనగా గురువుగారిని అవమానపరిచినట్టే కదా అని వశిష్ఠ పుత్రులందరూ కోపంగా వలికి ఆ గురువులందరూ నా గురుపుత్రులు ఆ కోరికను నిరాకరించేసేశారు. అట్లా ఇంకా విశేషం ఏంటంటే ఆ వశిష్ఠపుత్రులు మిగిలిగా కోపించి వాళ్ళందరూ ఇక్కడ వశిష్ఠపుత్రులు కోపించి ఆ త్రిశంకుని శాపం పెట్టారు. ఏం శాపం అంటే నీవు చండాలుడు అవుగాక అని. చండాలుడు అనేటప్పటికీ ఆ చండాలుని యొక్క రూపం చెబుతున్న నల్లగా ఉంటాడు, నల్లని వస్త్రాలు ధరించినటువంటి వాడు ఉంటాడు, శ్మశానంలో తిరిగేటువంటి వాడు, పుర్రెలు మాలలు వేసుకునేటువంటి వాడు, ఆ చితి భస్మం ఉంటుంది ఆ శ్మశానాలు ఆ భస్మాలు పూసుకునేటువంటి వాడు, ఇటువంటి వాడిని చండాలుడు అని అంటారు. అయితే వీడికి ఆభరణాలు ఇనప ఆభరణాలు, ఇనప వస్తువులే కాళ్ళకి చేతులకి మెళ్ళలోనూ వేసుకుంటుంటాడు. కాబట్టి వీడిని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంటుంది. అందుకని చండాలుడు అని అంటుంటారు. అసలు ఈ పదం కూడా జనరల్గా లోకంలో కూడా మరి చండాలుడా అంటుంటారు, కానీ ఉపయోగించకూడదు ఈ పదం. ఎందుకంటే ఏదో సందర్భంలో అంటుంటారు, ఏదో మంచివాళ్ళనే అంటుంటారు, కానీ అది ఉపయోగించకూడదు ఆ పదం. ఎందుకంటే ఇంత ఇది అదనమాట. ఆ చండాలుడి రూపాన్ని ధరించేసేసాడు ఈయన. సరే, ఆ తర్వాత జరిగినటువంటిది ఏమిటంటే ఈ త్రిశంకువు ఇక అక్కడి నుంచి ఇక ఆ గురుపుత్రుల్ని వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చేసేసి ఇక విశ్వామిత్రుడి దగ్గరికి చేరాడు. విశ్వామిత్రుడి దగ్గరికి చేరేసి ఇక ఏమంటున్నాడంటే విశ్వామిత్రుడి దగ్గర చేరి ఇక నాణ్యం గతిం గమిష్యామి నాణ్య శరణమస్తి మే దైవం పురుష కారణ నివర్తయితు అర్హసి అని ఈ విధంగా ఆయన అడిగాడు. ఇక నాకు గతి లేదయ్యా విశ్వామిత్ర, నీవు ఈ కార్యమును పురుషకారేణ నివర్తయితుం అర్హసి. ఈ దైవం అనగా ఈ దైవానికి వ్యతిరేకంగా పురుషకారము ప్రయత్నం చెయ్యి అని అర్థం. ఇక్కడ మనకు విశేషమైన ఒక నీతిని కూడా చెబుతున్నాడు. దైవానికి వ్యతిరేకించి మనం ఏమైనా కార్యక్రమాలు చేపడితే చివరికి అది వికటించి చివరికి మనకే ఇబ్బంది పెడుతుంది అనేటువంటి విషయం కూడా మనకి ఇక్కడ దీనిలో అర్థమవుతుంది. ఇక్కడ నేను అడిగేది కూడా దైవానికి వ్యతిరేకంగా పురుషకారము పురుష ప్రయత్నంతో నాకు ఈ కోరికను చేసి పెట్టుము అని విశ్వామిత్రుడిని అడిగాడు అనమాట. ఎవరు? ఈ త్రిశంకు అనేటప్పటికి సరే, ఆ త్రిశంకు అడిగేటప్పుడు విశ్వామిత్రుడు సరే నీకు అభయం ఇస్తున్నాను కాబట్టి నిన్ను స్వర్గాన్ని పంపించేసేస్తాను అని అన్నాడు. ఒక మాట ఇచ్చేసేసాడు. ఇక ఆ తర్వాత ఏం చేశాడు విశ్వామిత్రుడు, ఇక తన శిష్యులకి ఈ విధంగా
ఆజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకా ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు శిష్యులందరినీ, శిష్యులారా మీరందరూ కూడా నా ఆజ్ఞను పాటించి మీరేం చేస్తారంటే అందరి ఋత్వికులు ఎంతమంది అయితే ఉన్నారు ఈ భూమి మీద అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొని రండి, వాళ్ళకి చెప్పండి ఈ విషయాలు, చెప్పి వాళ్ళని తీసుకొని రండి. అయితే తీసుకొని రండి అన్నారు. అయితే నా ఆజ్ఞని ఎవరైతే పాటించరో, ఎవరు ఋత్వికులు అనగా ఎదురు తిరుగుతారా అంటే పాటించకుండా ఏమని పలుకుతారో వాళ్ళ మాటలు కూడా నాకు చెప్పండి. అనగా విశ్వామిత్రుని గురించి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే, నా గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ మాటలు కూడా నాకు తీసుకొచ్చి చెప్పండి అని చెప్పేసేసి ఆ శిష్యులందరినీ 4 దిక్కులకు పంపించేసేసాడు విశ్వామిత్రుడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి, తెలుసుకోవాల్సింది విశ్వామిత్రుని యొక్క గట్టి పట్టుదల ఒకటి. ఈ పట్టుదల ఎటువైపున దారి తీస్తున్నదో చూడండి. ధర్మ అధర్మ అనేటువంటి 2 విషయాలు. అందులో విశ్వామిత్రుడు తపస్సు చేసి ఆ తపస్సుని ఎలా వృధా చేశాడో చివరికి మనకు వస్తుంటుంది, తర్వాత తెలుస్తుంటుంది అన్నమాట. తపస్సును వృధా చేయటం అనేటువంటిది కూడా ఒక అధర్మమే. మొట్టమొదటి ఏం చెప్పాడు మనకు దీనిలో, తపో బ్రహ్మ సత్యం బ్రహ్మ తపో బ్రహ్మ అని ఈ విధంగా బ్రహ్మముల గురించి చెప్పారు. అలా బ్రహ్మాన్ని ఉపాసించి చివరికి ఏంది అధర్మానికి ఉపయోగించాడు. తర్వాత ఏమైంది, తర్వాత నెమ్మదిగా వస్తుంటాయి మనకి విశేషాలు. సరే, అయితే దీనిలో శిష్యులందరూ వెళ్ళారు 4 దిక్కులకి. ఆ ఋత్వికులందరినీ ఆహ్వానించేసేసారు. ఆ విశ్వామిత్రుడు ఆదేశించారు, వాళ్ళందరూ వెళ్ళి పిలుచుకొచ్చారు వీళ్ళందరూ. ఇప్పుడు చండాలుడు సమర్పించే యజ్ఞ వస్తును దేవతలు ఋషులు ఎలా స్వీకరిస్తారు అనేటువంటిది ఒక ప్రశ్న వచ్చింది. ఇప్పుడు యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞమునకు ఎవరిని ఉద్దేశించి, త్రిశంకుని ఉద్దేశించి. ఈయనేంటి యజ్ఞం చేయించేటువంటి ఒక బ్రహ్మగారు కాబట్టి ఈయన ఎవరు సమర్పించేది హవిస్సు ఎవరి పేరుతోటి, త్రిశంకు పేరుతోటి సమర్పించడం. త్రిశంకు పేరుతోటి సమర్పించడం అంటే త్రిశంకు ఎవరు, చండాలుడు. చండాలుడు సమర్పిస్తుంటుంటే హవిస్సుని దేవతలు ఎలా తీసుకుంటారు, దేవతలు తీసుకోరు కదా అని ఈ విధంగా ప్రశ్నలు వచ్చేసినాయి వాళ్ళకి. ఇక్కడ అట్లనమాట, బ్రాహ్మణులు చండాలుడు సమర్పించిన అన్నములు తిని స్వర్గములకు ఏ విధంగా చేరతారు అని ఈ విధంగా కోపంతో వారందరూ పలికారు. కాబట్టి వారి మాటలు విని విశ్వామిత్రుడు కోపం వచ్చేసేసింది. వెంటనే విశ్వామిత్రుడికి మాట్లాడితే కోపం, ఉగ్ర తపస్సు ఆచరించుతున్న నన్ను దూషించినటువంటి వశిష్ఠపుత్రులారా 9 మీరు ఈ విధంగా అంటారా నా కార్యక్రమాన్ని, కాబట్టి మీరందరూ 9 భస్మమగుదురు గాక. అయిపోయింది. ఇది ఎట్లా ఉందో చూసుకోండి, ఎట్లా ఉందో. ఈ తగు అనేటువంటిది మనం జాగ్రత్తగా మనం ఆలోచించితే ఈ ధర్మము, బ్రహ్మజ్ఞానము, తపస్సులు ఇవన్నీ దేనికి పనికొస్తున్నాయి? ఇవన్నీ ఒకళ్ళు శపించుకోవడానికి, ఒకళ్ళని నాశనం చేసుకోవడానికే పనికొస్తున్నాయి కదా. ఇదే దీనిలో మనకి ధ్వనిగర్భితమైనటువంటి అర్థం, దీనిలో విశేషమైనటువంటి. వశిష్ఠపుత్రుల్ని శపించేసినప్పుడు బురిదైపోయినారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ ధర్మం ఉంది, ఏమిటి? ధర్మాన్ని పట్టుకొని కదా ఉండాల్సింది. కాబట్టి ఈ విశ్వామిత్రుడు నేను తపస్సు చేశాను, తపస్సు చేసినటువంటి శక్తితోటి అనగా మన చేతిలో డబ్బులు ఉన్నాయి, బాగా సంపాదించాము, ఆ డబ్బులు నా ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేసుకుంటానంటే అది అధర్మమే కదా. అనగా అధర్మం అంటే దాని అర్థం ఏంటి? ధర్మాన్ని పాటించడం లేదంటే బ్రహ్మానికి వ్యతిరేకము అని అర్థం. అది బ్రహ్మము అంటే అర్థం ఏమిటో ధర్మమే. ఇక్కడ విశ్వామిత్రుడు చేసినటువంటి పని ఇది. కాబట్టి చివరికి విశ్వామిత్రుడు ఏ పరిస్థితిలోకి వస్తాడో తర్వాత తెలుస్తుంది మనకు. సరే, విశ్వామిత్రుడు భస్మం చేసేసాడు. ఇక భస్మం చేసి ఇంకా శాపం ఏ విధంగా పెడుతున్నాడు వీళ్ళందరికీ, మీరు అందరూ కూడా 700 జన్మములు ఎత్తి శవభక్షకులుగా ఉండండి, ఇంకా మీరు ముష్టిక జాతిలో పుట్టి నిత్యము కుక్క మాంసం తింటూ ఉండండి, మరియు వికృత రూపాలతో ఉండండి. ఈయన ఈ విధంగా భయంకరంగా శాపం పెట్టేశాడు. ఇది ఏమిటి, ఎంత కోపంతో పెట్టేసింది, అది శాపం పెట్టేశాడు వినా అనేటువంటి దానికి వస్తుంది. వాళ్ళేంటి, ఈ చండాలుడు సమర్పించి ఎట్లా తీసుకుంటారు, చండాలుడు ఎట్లా అయినాడు అని అంటే ఆయన త్రిశంకు చేసేటువంటి ఆ మాటలకు అధర్మానికి తగ్గట్టుగా శాపం పెట్టారు. అంతవరకు శాపం పెట్టేశారు.
ఇక వశిష్ఠపుత్రులు వెళ్ళిపోయినారు. ఇక లేరు వశిష్ఠపుత్రులు. వాళ్ళందరికీ శాపంతో సరిపోయింది వాళ్ళకి. ఇక త్రిశంకు యొక్క స్వర్గం. ఈ త్రిశంకుని ఎలా పంపిస్తున్నాడో దీనిలో వస్తున్నాడు. విశ్వామిత్రుడు ఆ ఋషులని అందరినీ కూడా యజ్ఞం ప్రారంభించండి అని చెప్పారు. ఈ ఋషులు కూడా భయమే వాళ్ళకి. ఏమిటంటే విశ్వామిత్రుడికి వ్యతిరేకంగా మనం చెబితే మనల్ని శపిస్తాడేమోనని వీళ్ళకి భయమే. ఈ ఋత్విక్కులకి వీళ్ళకి కూడా అందరికీ అట్లా అనమాట. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, సరే చేస్తామని అన్నారు, మొదలుపెట్టారు. ఆ ఋషులందరూ కూడా మంత్రాలు చదవటం ఆ విధంగా చేయటం మొదలుపెట్టారు. కాబట్టి ఈ త్రిశంకువును వాళ్ళు ఆ విశ్వామిత్రుడు తన ప్రభావం చేత సశరీరంతో స్వర్గానికి పంపుతాడు అని ఈ విధంగా చెప్పుకుంటున్నారు వాళ్ళందరూ. చెప్పుకుంటుంటే అప్పుడు ఆ సందర్భంలో జరిగినటువంటిది ఎంతసేపటికి దేవతలు ప్రత్యక్షం కావటం లేదు, ఇంద్రుడు ప్రత్యక్షం కావటం లేదు. ఈ ఇంద్రుడు రావట్లేదు, యజ్ఞ భాగాలు తీసుకోండి అయ్యా, ఇంద్రాయిస్వాహ అని అంటే ఇంద్రుడు తన భాగం తీసుకోవాలి. ఇంద్రుడు తన భాగం తీసుకోవటం లేదు. అట్లా అందరు దేవతలందరూ ఎవరూ రావటం లేదు. వాళ్ళు ఎంత పిలిచినా రావటం లేదు, దేవతలు రావటం లేదు. ఇప్పుడు ఇక విశ్వామిత్రుడి ఇంకా కోపంతో ఆ యజ్ఞ హవిస్సును వేసేటువంటి ఆ సాధనాలు ఉన్నాయి. చమసము ఒకటి, శ్రోము అనేటువంటి ఆ శ్రోము అనేటువంటి ఆ హోమ సాధనాన్ని పైకి ఎత్తి ఇట్లా చూపిస్తూ పైకెత్తి త్రిశంకునితో ఇట్లా అన్నాడు. త్రిశంకు చెబుతున్నా చూసుకో. ఏమిటి చెప్తున్నాడు అని అంటే, ఓ నరేశ్వర, ఏ త్రిశంకు, నా యొక్క తపశ్శక్తి చేత నిన్ను సశరీరముతో స్వర్గానికి పంపిస్తున్నాను ఓ అన్నాడు. అనేటప్పుడు ఈ భూమి మీద నుంచి బర్రన మనకి ఎట్లయితే దీనిలో కనపడుతుంటుంది, సినిమాలో చూపిస్తున్నట్టు బర్రన పైకి పోతున్నాడు. ఎక్కడికి? స్వర్గానికి పోతున్నాడు. పోతుంటే అంతరిక్షం దాటి నక్షత్ర మండలం దాటిపోయి పోతూనే ఉన్నాడు. స్వర్గానికి పోతున్నాడు, వర్రని వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఎవరు? ఈ త్రిశంకు వెళ్ళిపోతున్నాడు. అయితే ఇక్కడ ఏం జరిగింది, శరీరంతో వెళుతుంటే అందరూ కూడా ముళ్ళందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఇప్పుడు ఆ స్వర్గానికి దగ్గరికి వచ్చేసేసాడు. ఆ తలుపు దగ్గరికి వచ్చేసేటప్పటికి అక్కడ ఇంద్రుడు గారు ఉన్నాడు. ఇంద్రుడు ఏమన్నాడు అనంటే, త్రిశంకు, నీవు స్వర్గానికి పనికిరావయ్యా, స్వర్గానికి అసలు అర్హుడివే కావు, నువ్వు భూలోకానికే వెళ్ళు, నీ గురువైన వశిష్ఠుడు శాపం పెట్టాడు, ఓరే మూఢుడా, తల కిందుగా భూమిపై పడుము అని ఇంద్రుడు కూడా అన్నాడు. తల కిందుగా అంటే కింద తలకాయ పైన కాళ్ళెత్తు అట్లా అనమాట. అందుకని మనకి చాలామంది లోకంలో ఈ మాటని త్రిశంకు స్వర్గం అంటుంటారు. ఏదో సందర్భంలో త్రిశంకు స్వర్గం అంటే అది కింద తలకాయ పై కాళ్ళు ఇట్లా ఇలా అనమాట త్రిశంకు స్వర్గం అని ఈ విధంగా ఆ ఇంద్రుడు చెప్పేసేసాడు. సరే ఈయన తల కింద పెట్టాడు, కాళ్ళు పైకి ఎత్తాడు, గిరగిర కిందకి వస్తూ ఉన్నాడు. మరి కింద పడాలిగా, మరి కింద పడాల్సి వచ్చేటప్పటికి, అయ్యా విశ్వామిత్ర, నేను పడుతున్నాను రా అంటాడు. అని అంటే వెంటనే విశ్వామిత్రుడు త్రిశంకురివ అంతరాళే తిష్ట అని ఒక మాట అన్నాడు. నీవు అక్కడ స్వర్గాన్ని ఏర్పాటు చేస్తున్నాను, తిష్ట, అక్కడ కూర్చున్నాడు. అట్టనే తల కింద పై కాళ్ళు అయితే అట్టనే కూర్చున్నాడు. అట్లా ఆగిపోయినాడు కదా. ఇప్పుడు ఏం జరిగింది? ఆ తర్వాత అక్కడ నుండి పోయిన తర్వాత ఇక మరి మధ్యలో మరి అక్కడ ఉన్న తర్వాత అంతరిక్షం కదా, మరి డూప్లికేట్ నక్షత్రాలని అనగా మరలా నక్షత్రాలని సప్త ఋషులందరినీ డూప్లికేట్ అంతా సృష్టించాడు. ఈ డూప్లికేట్లన్నీ సృష్టించేసేసి ఇదిగో వీళ్ళందరూ కూడా ఉన్నారు నీ దగ్గర, కాబట్టి నీకు డూప్లికేట్ స్వర్గం అనేటువంటిది నీకు సృష్టించాను, అక్కడ ఉండవయ్యా అని అన్నాడు. కానీ మొత్తం మీద ఏమిటంటే సాధించాను అన్నట్టుగా ఈ విశ్వామిత్రుడు నేను సాధించాను అన్నట్టుగా చేశాడు. ఇది ఎలా ఉందో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఏమిటి జీవితం అంతా కూడా, త్రిశంకు జీవితం అంతా కూడా ఏమైంది? అప్రతిష్ట పాలైనటువంటి ఒక విశేషం. అట్లనే విశ్వామిత్రుడు కూడా అంతే. ఏదైనా కార్యం చేస్తుంటే ఆ కార్యం సఫలం కావాలి, కానీ నువ్వు ఎంతసేపటికి ఎవరు ప్రతితోడు తగువ పెట్టుకుంటున్నావు, వాడిని శపించడం, వీడిని శపించడం, ఇదే పని నీ పని. ఈ శపించడాలన్నీ అంటే నీ తపశక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నావు. ఇక ఆ తర్వాత ఈయన త్రిశంకు స్వర్గంలో ఉన్నాడు. దేవతలు వచ్చేసేసారు. ఆ దేవతలు వచ్చేసి వాళ్ళు అన్నారు, ఏమన్నారంటే విశ్వామిత్రుడిని ఓదారుస్తూ, ఏమయ్యా విశ్వామిత్రుడు, గురుశాపం ఉందయ్యా ఆయనకి, వశిష్ఠ మహర్షి శాపం, కాబట్టి సశరీరంతో ఆయన రావడానికి వీల్లేదు, కాబట్టి
మీ ఆయన ఇక్కడే ఉండిపోవాలి త్రిశంకు స్వర్గంలోనే అని చెప్తే అప్పుడు దేవతలారా సరే ఆ విధంగా నేను ఒప్పుకున్నాడు. సరే త్రిశంకు సశరీరుడై శాశ్వతంగా అట్లనే ఉండిపోయినాడు. అటు పైకి కాదు, ఇటు కిందకి కాదు, తల కిందకి పైకి కాళ్ళు పెట్టి నెమ్మదిగా అట్లనే కూర్చున్నాడు. ఇంతే ఇంకా ఆయన చుట్టూ నక్షత్రాలు లోకాలు అన్నీ ఉన్నాయి. ఆయన చూస్తుంటే మళ్ళీ నేను స్వర్గంలో ఉన్నానురా అనిపించేటట్టుగా ఆయనకి అనిపిస్తున్నది. కాబట్టి ఆ తర్వాత దేవతలందరూ కూడా ఏమన్నాడంటే ఈ జ్యోతిష్ చక్రం ఇక్కడ ఒక విశేషం. ఒరిజినల్ జ్యోతిష్ చక్రం ఉంది. ఒరిజినల్ జ్యోతిష్ చక్రం అంటే జ్యోతిష్ చక్రం అంటే 27 నక్షత్రాలతో ఉండే జ్యోతిష్ చక్రం, అది ఒరిజినల్. ఇప్పుడు డూప్లికేట్ పెట్టాడు ఈయన. కాబట్టి ఈ ఒరిజినల్ అంటే జ్యోతిష్ చక్రానికి బయట ఉంటుంది నీ చక్రం అని చెప్పాడు. లోపల ఉండదు బయట ఉంటుంది అని అన్నాడు. ఈ డూప్లికేట్లు అనమాట ఈ జ్యోతిష్ చక్రం అన్నాడు. కాబట్టి వాటిల్లో మరి ఏ నక్షత్రాలు విశ్వామిత్రుడు సృష్టించినవో ఏమిటో మరి తర్వాత ఆ చారిత్రకంగా మరి వాటిలో ఎట్లా కనపడుతుందో కానీ మనకి ఇక్కడ అది చెప్పడం మాత్రము ఇక్కడ ఆ జ్యోతిష్ చక్రానికి నీవు సృష్టించేటువంటి నక్షత్రాలు బయట ఉంటాయి అని చెప్పేశాడు. సరే మొత్తం మీద ఈ విధంగా ఆ త్రిశంకుని ఆ మధ్యలో పడేసేశారు. చివరికి ఏమిటయ్యానంటే మనం ఒక్కసారి చూస్తుంటే ఒక రకంగా వశిష్ఠుణ్ణి కాదని చివరికి త్రిశంకు దగ్గరికి వెళ్ళి చివరికి ఈ త్రిశంకు చివరికి ఈ విధంగా భ్రష్టు పట్టాడు. త్రిశంకు పోరి ఈయన విశ్వామిత్రుడు అంత తపశక్తి ఉన్నదా, ఆయన ఏం చేశాడు ఈ ధర్మానికి విరుద్ధంగా చేసినటువంటి వీటి వల్ల మనం తెలుసుకోవాల్సినటువంటివి ఇవేనే దాని అర్థం ఇది అని చెబుతూ ఇంతటితోటి త్రిశంకు అనేటువంటి ఈ కథని పక్కన పెట్టేసేయాడు. ఈ కథను పక్కన పెట్టేసేసి శతానందుడు విశ్వామిత్రుని గురించి చెబుతున్నాడు కదా. ఆ తర్వాత మళ్ళీ విశ్వామిత్రుని గురించి సాగిస్తూ ఉన్నాడు. విశ్వామిత్రుని గురించి గురించి సాగించే దానిలో సునశ్శేఫ వృత్తాంతం అనేటువంటిది. సునశ్శేపుడు, ఈ సునశ్శేపుడు ఎవరు ఏమిటి అనేటువంటిది ఒక విశేషం. ఇక ఆ తర్వాత విశ్వామిత్రుడు ఆ త్రిశంకుని అక్కడ వదిలేసేసి ఈయన ఏం మళ్ళీ తపస్సు పోయినాడు. ఈయన మాట్లాడితే తపస్సు పోవటం, తపస్సు సంపాదించుకోవడం ఎవడో శపించటం, ఇది ఈయన పని. ఇది అంటే అర్థం ఏమిటి దీనిలో, ఈయన తపశ్శక్తి సంపాదించాడు కానీ రజోగుణము తమో గుణాలని జయించలేదు. ఈయన రజోగుణము తమో గుణాలు బాగా ప్రకోపించినటువంటి మనిషి కాబట్టి కోపము. అందుకని మాట్లాడితే చూడండి మనకు లోకంలో ముక్కు మీద కోపం ఉంటుందండి, ఆయనకి మాట్లాడితే కోపం అని అంటుంటారు. అంటే వాడి తమో గుణం నిండిపోయింది ఫుల్గా. అది అలా అనమాట తమో గుణం. మాట్లాడితే పలకరించాలంటే కోపం వేస్తుంది, మనకు భయం వేస్తుంటుంది. కొంతమంది ఉంటారు, కొంతమంది అట్టనే ఉంటారు మౌనంగా. ఒక ఆయన ఉన్నాడు, మేము ఉద్యోగం చేసేటప్పుడు, ఏమంటే బాగున్నారా అని అంటే, నేను బాగుంటే ఏం బాగుండకపోతే ఏంటి నీకెందుకు పలకరిస్తున్నావు, నేను 10 మొదలు చేసుకుని ఆయన కనపడుతుంటే పక్కకు పోవటం అంతే. ఇది ఇటువంటి వాళ్ళు ఉంటారు లోకంలో, తమోగుణ సంపన్నులు. అలా తమోగుణం కనుక ఎక్కువ ఉంటే, ఎక్కువ అంటే ఈ విధంగా చెప్పలేనంత ఇది తమోగుణం. అందువల్లే మనం ఇక్కడ విశ్వామిత్రుని గురించి తెలుసుకోవాల్సింది, రజోగుణము తమోగుణం ఉంటే ఎంత తపశ్శక్తి ఉన్నా సరే అవి దుర్వినియోగం చేస్తూ ఉంటుంటాయి అనేటువంటి విషయం కూడా తెలుసుకున్నాం. ఆ తర్వాత అంబరీషుడు కథ వస్తున్నది. ఈ అంబరీషుడు కూడా ఎవరు అని అంటే సూర్యవంశంలోని వాడే. ఇప్పుడు సూర్యవంశంలో వాళ్ళ సంగతే చెబుతున్నారు. అంతక్రితం సగరుడు గురించి చెప్పారు సూర్యవంశం, తర్వాత త్రిశంకుజం గురించి చెప్పాడు ఈ సూర్యవంశం. ఇప్పుడు అంబరీషుడు గురించి సూర్యవంశం చెబుతున్నాడు. రాముడు ఏ వంశం వాడు, సూర్యవంశంలో వాడు. ఇక్కడ ఎందుకు చెబుతున్నారంటే ఇవన్నీ వాళ్ళందరికీ మచ్చలు ఉన్నాయి, కానీ ఏ మచ్చలు ఏంది నీకు, నీ కారణంగానే ఆ సూర్యవంశం అంతా కూడా పునీతం అయిపోయింది అని చెప్పడం కోసం వీళ్ళ దోషాలన్నీ బయట పెడుతున్నాడు. అది దీనిలో ఉన్నటువంటి రహస్యం అనమాట. అందుకని ఆ వంశంలో ఎంతమంది ఉన్నా ఎవడో ఒక్కడుంటే చాలుట. ఆ ఒక్కడి వలన పుష్పం ఉంది అనుకోండి, వాసన వచ్చేటువంటి పుష్పము అంత చోట వాసన వస్తుంది. అట్లానే ఆ రాముడి వలన ఆ సూర్యవంశం అంతా పేరుగాంచింది అనేటువంటి విషయం వస్తుందన్నమాట. ఇది ఇప్పుడు అంబరీషుని గురించి చెబుతున్నారు. ఈ అంబరీషుడు ఈయన గారు రాజుగారు. సరే ఈయన ఏం చేశాడనంటే ఒక యాగం చేశాడు. యాగం అనేటువంటిది ఒక
పశువు అనేటువంటిది ఉంటుంది, మామూలుగానే యాగ పశువు అనేటువంటిది ఉంటుంది. ఈ యాగ పశువు గుర్రం ఉంటుంది, ఆ గుర్రాన్ని కాజేస్తుంటారు. ఇట్లా అన్నమాట ఇది. అదొక విధానం. యాగ పశువులు అంటే ఇక్కడ ఇంద్రుడు ఉన్నాడు కదా, ఇంద్రుడు ఏం చేస్తుంటాడు, ఎవరు యాగాలు చేస్తున్నారు వాళ్ళ యాగాలను భంగం చేయాలని ఆయన ప్రయత్నం చేస్తుంటాడు. ఇక్కడ దీనిలో ఏమిటనంటే ఇంద్రుడేమో భంగం చేయాలని ఇంద్రుడిని జయించడం, అనగా ఇంద్రుడిని ఎంత భంగం చేసినా కానీ అది సాధ్యం కాకుండా ఉండేటట్టు వీళ్ళు చేసుకోవాలి, అది అర్థం. కానీ ఇంద్రుడు చేయవలసింది చేస్తూనే ఉంటుంటాడు. ఆ ఇంద్రుడు ఏం చేశాడు, మాయ రూపంలో వచ్చాడు, ఆ యాగపోసమును కాజేశాడు. యాగపోసమును కాజేసిన తర్వాత అప్పుడు ఋత్వికులు అందరూ ఏమన్నారంటే, అయ్యా రాజుగారు నీకు చాలా దోషం కలిగిందండి, మరి ఈ దోషం వల్ల మిమ్మల్ని చంపివేసేస్తుంటుంది కూడా ఈ దోషం మిమ్మల్ని, కాబట్టి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మీరు ముందు ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే మొట్టమొదట యాగ పశువు లభించనిచో, యాగ పశువు చిక్కటం లేదు. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మనుష్యుని యాగ పశువుగా బలి ఇవ్వాలి, మనిషిని చంపాలి. అది ఒక మనిషిని కనుక చంపేస్తే దోషం పోతుంది అని చెప్పారు. ఇది ఎవరు చెప్పింది, వాళ్ళందరూ ఋత్వికులు ఉన్నారు కదా. ఇది చూస్తుంటుంటే మనకి కథాభాగంలో కనబడుతుందా కానీ అప్పటి కాలంలో ఉన్నాయా లేవు. యాగ పశువులు యాగం అన్నప్పుడు ఎటుగుడి జంతువులు బలిస్తారు అనేటువంటిది ఎటుగుడి మొట్టమొదట అశ్వమేధ యాగంలో చెప్పుకుంటూనే వచ్చేసేసాడు. మనిషిని బలి ఇవ్వటం అనేటువంటిది మనకి ఇక్కడ సనస్సేప వృత్తాంతంలో కనబడుతున్నది ఇక్కడ. సరే, అందుకని మనిషిని బలి ఇవ్వాలి అన్నారు. సరే, బలి ఇవ్వాలని అంటే మనిషిని పట్టుకురావాలి కదా. అప్పుడు చెబుతున్నాడు శతానందుడు రాముడితోటి, హే రామ, అప్పుడు అంబరీషుడు ఏం చేశాడు, నేను వేల ఆవుల్ని ఇస్తాను, ఏమండి మీ అబ్బాయిని ఇవ్వండి, మీ అబ్బాయి ఇవ్వండి అని వీళ్ళందరి చుట్టూ దేశాలు తిరుగుతున్నాడు, ఈ ఋషులమ్మడి తిరుగుతున్నాడు. ఎవరు కూడా ఇవ్వటం లేదు. చివరికి ఒక చోటకి చేరాడు, భృగువంశ సంజాతుడు ఒక ఆయన దగ్గర చేరి ఆయనకు 3 పిల్లలు. ఆ 3 పిల్లలు ఉంటే, ఏమయ్యా ఒక పిల్లాడిని ఇవ్వు అని అన్నాడు. అనంటే ఆయన ఏమన్నాడు, పెద్ద కొడుకు నాకంతా కార్యక్రమాలు కర్మకాండలు చేయాల్సిన పెద్ద కొడుకు కావాలి నేను అన్నాడు. చిన్న కొడుకు ఉన్నాడు, చిన్న కొడుకు తల్లి ఏమంటుంది, నా చిన్న కొడుకు మహాప్రేమ, చిన్న కొడుకు నేనేమన్నాడు. మధ్యలో ఉన్నవాడు అంతా విని, ఓహో నన్ను వదిలేస్తున్నారు కదా వీళ్ళు, సరే నేనే వెళ్ళిపోతాను, సరే నన్ను ఇవ్వండి అన్నాడు. ఇచ్చారు. ఇస్తే వాడిని తీసుకొని ఎవరు, అంబరీషుడు రథం మీద పెట్టుకొని తీసుకొని వచ్చేసాడు. అంబరీషుడు ఎవరిని, వీడి పేరు ఏంటి, మధ్యలో ఉన్నటువంటి వాడు, వీడి పేరు సునస్సేపుడు అని అర్థం అనమాట. సునస్సేపుడు అని అర్థం. సునహ అంటే సునకం అని అర్థం వస్తుంది అనమాట. సరే, ఇక్కడ వాడిని తీసుకొని అంబరీషుడు వస్తూ ఉన్నాడు అనమాట. ఈ వస్తూ ఉంటుంటే ఇక ఇక్కడ ఒక విశేషమైనటువంటి దాన్ని ఒక సందర్భం జరిగింది. ఇక్కడ ఒక విశేషమైనటువంటిది ఏమిటంటే, ఆ కుమారుని తీసుకొని వస్తున్నాడు. ఇక దారిలో ఈ జరిగినటువంటి గొప్ప విశేషము ఏమిటంటే, అంబరీషుని తీసుకొని వస్తుంటే మధ్యాహ్న సమయం అయింది. విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్నాడు ఆ క్షేత్రంలో. అక్కడ ఆ సమయంలో సునస్సేపుడు తపస్సు చేయుచున్నా. ఇక్కడ ఈ సునస్సేపుడికి విశ్వామిత్రుడు చుట్టరిక ఉంది. విశ్వామిత్రుడి యొక్క మేనల్లుడు సునస్సేపుడు. అది విశ్వామిత్రుడి మేనల్లుడు సునస్సేపుడు. ఆ సునస్సేపుడు మేనమామను చూశాడు. మేనమామను చూసి పరిగెత్తుకుంటూ పోయినాడు. మేనమామ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని ఆ మేనమామ వెళ్ళో కూర్చొని చెప్పి మొత్తం తన గోలంతా నన్ను రక్షించు, ఈ విధంగా తీసుకుపోతున్నారు నన్ను చంపడానికి, ఈ విధంగా అని చెప్పాడు. చెప్పేటప్పటికప్పుడు ఆ విశ్వామిత్రుడు ఏమన్నాడనంటే, నాకు దీర్ఘాయు కలిగినట్లు చేయండి అని ఈ విధంగా అని అడిగాడు. అంటే ఈ కుర్రవాడు అంబరీషుడు బాగుండాలి, నేను చనిపోకూడదు, నాకు దీర్ఘాయుష్ ఇచ్చేటట్టు చేయండి అని అడిగాడు ఆ విశ్వామిత్రుడిని. ఆ విశ్వామిత్రుడిని అడిగితే, సరే నేను రక్షిస్తాను, నేను చెప్పినట్టు చేయన్నాడు. సునస్సేపుణ్ణి అనగా మేనల్లుణ్ణి నేను రక్షిస్తాను, నేను చెప్పినట్టు నువ్వు చేయరా అని చెప్పేశాడు. ఏమిటంటే చేయవలసింది, ఆ కుమారుడికి అవి సునస్సేపుడికి ఏం చెప్పాడనంటే, నీ మేలు కోరి చెబుతున్నాను ఒక విశేషము ఏమిటంటే, నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను. నీకేం చేస్తారంటే,
ఎర్రటి మాల వేస్తారు నీ మెళ్ళ ఒకటి, ఎర్ర చందనం పోస్తారు. ఇవన్నీ పూసి అన్నీ రెడీగా అక్కడ పెడతారు నిన్ను చంపడానికి, అంటే నరకటానికి. అప్పుడు నువ్వేం చేయాలంటే, నేను చెబుతున్నా ఇప్పుడు మంత్రం, ఈ చెవిలో వెళుతున్నా, ఈ మంత్రాన్ని నీవు జపించు అంతే, తర్వాత ఏమవుతుందో నీకే తెలుస్తుంది అని చెప్పాడు. ఆ మంత్రం చెప్పేసాడు. ఆ మంత్రం చెప్పేసేసి సరే వీళ్ళు తీసుకుపోయి, ఈ అంబరీషుడు ఈ కుర్రాన్ని తీసుకొని పోయినాడు. ఆ కుమారుని తీసుకొని పోయి ఏది ఇవ్వటానికని తీసుకొని వెళ్ళాడు అనమాట. ఇదనమాట ఇక్కడ ఒక విశేషం ఏంటంటే, యజ్ఞం నిర్విఘ్నంగా సాగాలని చెప్పి ఈ విధంగా జరుగుతుంటుంటే, ఇప్పుడు ఈ విధంగా ఈ సందర్భంలో ఏమిటో మధుష్యందాదులు తమ పుత్రులను వదలి ఇతర పుత్రులను రక్షించుట, కుక్క మాంసం తినటం వంటిది. ఏమిటంటే విశ్వామిత్రుడు ఏమన్నాడంటే, మళ్ళీ తన కుమారులు ఉన్నారు విశ్వామిత్రుడికి, ఒరే మీరందరూ ఏం చేస్తారంటే, మీరు ఎవరైనా సరే ఆ అంబరీషు యాగానికి పోయి మీరు బలిగండ్రా అని చెబుతాడు. వీడిని రక్షించాలి కాబట్టి మీరు బలిగండ్రా అంటారు. అంటే వాళ్ళు అంటారు, సొంత కొడుకుల్ని వదిలేసేసి వాడిని పట్టుకొని వచ్చి ఇదేంది ఇట్లా అంటావు నువ్వు అని వాళ్ళు ఆ తండ్రి మీద, విశ్వామిత్రుడి మీద కోపంతో అన్నారు అనమాట. ధర్మ విరుద్ధంగా ఎట్లా చెబుతావు ఏమిటి అని. కాబట్టి అనేటప్పటికీ ఈయన కోపం వచ్చింది. ఎవరికి? విశ్వామిత్రుడికి. విశ్వామిత్రుడి కోపం వచ్చి తన కొడుకుల్ని శపిస్తున్నాడు. చూసుకోండి, అంత శాపాలే మాట్లాడితే ఈ జన్మంతా శాపాలే. ఏమని శాపం పెట్టేశాడు ఈ తన కొడుకులకి అంటే, వశిష్ఠ పుత్రుల వలె వశిష్ఠ పుత్రులందరినీ కూడా శాపం పెట్టేసేసారు. 700 జన్మలు ఎత్తుతారు వాళ్ళు, చండాలు వాళ్ళు. అట్లనే మీరు కూడా కుక్క మాంసం తింటూ 1000 సంవత్సరాలు ఈ భూమి మీద తిరగండిరా పండి అని అన్నాడు. శాపం పెట్టేశారు. నా మాటకు ఎదురు చెబుతారా? మిమ్మల్ని పోయి మీరు చావంటారా అని చెప్పాను, యాగంలో కూర్చొని దాన్ని బలిపశువులుగా అంటారని చెబితే ఈ విధంగా తింటారా అనేటప్పటికి శాపం పెట్టేశారు. ఇంతటితోటి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఒకటి సునశ్శేపుడు దగ్గర ఉన్నాడు, విశ్వామిత్రుడి దగ్గర కూర్చున్నాడు. విశ్వామిత్రుడు ఏమవుతాడు? మా మేనమామ మేనల్లుడు, ఇట్లా అనమాట. సరే ఆ విశ్వామిత్రుడు ఈయనకు, ఎవరికి? సునశ్శేపుడికి చెప్పారు, నీ మెళ్ళో ఎర్రని పూలమాలలు వేస్తారు, ఎర్రని చందనాలు పూస్తారు, స్తంభాన్ని కట్టేస్తారు, నిన్ను ఈ విధంగా చేసి నిన్ను బలిస్తారు. ఆ సందర్భంలో నీవు ఆ స్తంభాన్ని కట్టేసినప్పుడు నేను చెబుతున్న ఈ మంత్రాన్ని జపించుము అన్నాడు. సరే అంటే మంత్రం చెప్పేశాడు. ఆ మంత్రం కాస్త మనసులో అట్టు పెట్టుకున్నాడు. సరే ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఆ 2 మంత్రాలు అనమాట చెప్పేసేసాడు. ఆ 2 మంత్రాలు ఏంటి? ఇంద్రుడు ఉపేంద్రుని ఉద్దేశించినవి. ఇంద్రుడు అనే దేవతని, ఉపేంద్రుడు అంటే విష్ణుమూర్తి. కాబట్టి వీళ్ళిద్దరిని ఉద్దేశించి చెప్పినటువంటి మంత్రాలు అవి. ఆ మంత్రాలని చెప్పేశాడు. సరే చెప్పేసేసి ఆశీర్వదించి నువ్వు దీర్ఘాయుషు అని ఆశీర్వదించాడు. ఇక అంబరీషుని యజ్ఞఫలంగా కొన్ని 1000 రెట్లు ప్రసాదించారు. తర్వాత ధర్మాత్ముడు తపస్సు విషయం పురస్కరించిన 1000 సంవత్సరాలు తపస్సు చేసేసాడు. అయిపోయింది. ఇప్పుడు ఏం జరిగింది? ఆ సందర్భంలో ఈయన ఈ సునశ్శేపుడు ఆ మంత్రాన్ని జపించాడు. జపించేటప్పటికి ఆ ఇంద్రుడు, దేవతలు వచ్చారు. దేవతలు అందరూ వచ్చిన తర్వాత ఈయనకి బ్రతికాడు. అంటే సునశ్శేపుడిని ఇవ్వలేదు అనమాట సునశ్శేపుడిని. ఆ సందర్భంలో దేవతలందరూ కూడా నీకు యజ్ఞఫలం ఇచ్చేస్తున్నాను అని అంబరీషుడికి ఇచ్చేసేస్తారు. ఇంతటితోటి అంబరీషుడి కథని పరిసమాప్తం చేశాడు శతానందుడు ఆ రామచంద్రమూర్తికి చెబుతూ అనమాట. ఇట్లా సాగుతూ ఉన్నది. అంటే ఏమిటి, మనకి ఏమర్థం చేసుకుంటాం? విశ్వామిత్రుడు తపస్సు చేయడం, ఆ తపస్సుకి తన యొక్క అహంకారానికి ఏం చేస్తున్నాడు? బలి చేసేస్తున్నాడు. ఆ బలి చేసేసి శాపాలు పెడుతూ కూర్చున్నాడు. ఇట్లా ఉన్నాడు. అందుకనే ఆ విశ్వామిత్రుడిని ఏమన్నారనంటే బ్రహ్మర్షి అనటానికి అవకాశం లేకపోయింది. బ్రహ్మర్షి అంటే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి పరమశాంతమైనటువంటి మూర్తి కదా, అటువంటిది రాదు. ఇక ఇప్పుడు ఏం చేశాడు విశ్వామిత్రుడు? మళ్ళీ తపస్సు కోసం బయలుదేరాడు. ఆ విశ్వామిత్రుడు తపస్సు కోసం వెళ్ళి ఎందుకు వెళుతున్నాడు? ఋషిత్వం పొందాలి, బ్రహ్మర్షి అని తపస్సు చేస్తూ ఉన్నాడు. పుష్కర క్షేత్రంలో తపస్సు చేస్తున్నాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు వచ్చాడు. ఆ బ్రహ్మదేవుడు వచ్చిన బ్రహ్మదేవుడితోటి, అయ్యా నీవు
నువ్వు చేస్తున్నావు తపస్సు బాగానే ఉంది, నీకు ఋషిత్వాన్ని ఇస్తున్నాను, నీకు శుభము అన్నాడు బ్రహ్మదేవుడు. నిన్ను ఋషిత్వము, ఋషి అంటాను, నేను విశ్వామిత్ర ఋషి అని అంటాను అని అన్నాడు. అని అంటే దానికి ఏమిటనమాట, చాలలేదు ఆయనకి, చాలలేదు. ఆ తర్వాత జరిగినటువంటి కార్యక్రమం ఏమిటి, ఇక మళ్ళీ తపస్సుకు పోయినాడు. తపస్సుకు పోయిన తర్వాత ఈసారి జరిగినటువంటి ఏమిటి, తపస్సు భంగం కలిగింది. ఇంద్రుడు మేనక అప్సరసను పంపించాడు. ఆ అప్సరసను పంపించడం వలన ఇక ఇప్పుడు ఈయన ఆ తపస్సు కాస్త పోయింది. ఈ తపస్సు పోయింది. ఆ తర్వాత కొంతకాలానికి తెలుసుకున్నాడు, వేరే తపస్సు కాస్త పోయింది నాకు ఈ మేనక అనే అప్సరస్సు వలన, కాబట్టి ఈ విధంగా పడుతున్నానే నేను అనేటువంటి మరల తపస్సుకు మళ్ళీ మొదలుపెట్టాడు. తపస్సు మళ్ళీ మొదలుపెట్టేశాడు. ఆ తపస్సు మళ్ళీ మొదలుపెట్టేసి ఎక్కడ చేస్తున్నాడు ఈ తపస్సు, హిమాలయ పర్వతాల మీద చేస్తూ కూర్చున్నాడు. ఈ హిమాలయ పర్వతములు అనేటువంటివి ఎంతమందో చెప్పలేనంత మందికి, అనేక మందికి తపస్సు చేసిన తపోభూమి అనమాట హిమాలయ పర్వతాలు. ఆ హిమాలయ పర్వతాల మీద కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ఈ పర్వతం దగ్గర కౌశికీ నది తీరమునకు చేరి, కౌశికీ నది, ఇది కౌశికీ నదే తన యొక్క సోదరి కౌశికీ నది మనం మొట్టమొదటి చెప్పుకున్నాం. ఆ కౌశికీ నది దగ్గర చేరి చేస్తున్నాడు. ఇంద్రియాలను జయించడం కోసం చేస్తున్నాడు. భయంకరమైన తపస్సు చేస్తున్నాడు. ఈ భయంకరమైన తపస్సుకు దేవతలకు భయం కలిగింది. దేవతలు బ్రహ్మదేవుని అడిగారు. అప్పుడు విశ్వామిత్రుడు మహర్షి శబ్దాన్ని తెగిపోతావయ్యా నువ్వు, ఇప్పుడు నేను ఈసారి ఇదివరకు ఋషి అన్నాను, ఇప్పుడు మహర్షి అంటున్నాను అన్నాడు. మహర్షి అని అంటున్నాడు. అనేటప్పటికీ ఆ శబ్దానికి అంటే టైటిల్ అనమాట. ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూడండి, ఇప్పుడు మనకి అన్ని బోర్డులు కనపడుతుంటాయిగా, వాళ్ళకు 2-3 రాస్తారు. ఇది ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళకి 2-3 టైటిల్స్ రాస్తుంటారు. ఎవరిచ్చారు టైటిల్స్? మనమే ఇచ్చింది టైటిల్స్. ఆ టైటిల్స్ 4-5 పెట్టుకుంటారు. ఇది ఫ్లెక్సీలు అదేంటి ఫ్లెక్సీలు అవి పెట్టుకొని చదువుతుంటారు అనమాట. సరస్వతి పుత్ర, బ్రహ్మపుత్ర, ఆ పుత్ర, ఈ పుత్ర అనేటువంటి 10 రకాల విధంగా అట్లా అనమాట. అలానే ఆ కాలంలో కూడా మహర్షి శబ్దం, విశ్వామిత్ర మహర్షి. ఇంత క్రితం విశ్వామిత్ర ఋషి అంటే ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి అని ఒక స్టెప్ పైకి ఇచ్చారనమాట, ప్రమోషన్ ఇచ్చారు ఎట్లా అనమాట. సరే అయిపోయిన తర్వాత విశ్వామిత్రుడు ఈ సందర్భంలో ఒప్పుకోరా, నాకు ఈ టైటిల్ నాకు చాలదు అన్నాడు. నాకు ఈ మహర్షి శబ్దం నాకు చాలదు. ఏమిటి అసలు కడుపులో ఉన్నది ఏమిటి, వశిష్ఠుడి మీద సాధించాలి. వశిష్ఠుడిని ఏమన్నారు, బ్రహ్మర్షి అన్నారు. వశిష్ఠుడిని బ్రహ్మర్షి అన్నారు. నన్ను మహర్షి అంటే నన్ను తక్కువ చేసినట్టే కదా. మహర్షి పైన బ్రహ్మర్షి ఉంటాడు. ఇప్పుడు జగద్గురువు అన్నాం. జగద్గురువు అని అంటే అందరికల్లా సూపర్లేటివ్ డిగ్రీ. జగద్గురువు అని అంటే ఊరిక మామూలు సద్గురువు, మరి గురువు, ఆచార్య అనేటువంటి డౌన్, ఇవన్నీ పైన జగద్గురువు అనేటువంటిది అన్నిటికన్నా పెద్ద శబ్దం అది అనమాట, పెద్ద గొప్ప టైటిల్ అది. ఆ టైటిల్ కోసం ఈయన పడుతున్నాడు. ఏంటది, బ్రహ్మర్షి అనేటువంటిది కావాలి. ఎందుకంటే వశిష్ఠుడు అన్నారుగా, నన్ను కూడా అనాలి. అది ఈయన యొక్క తపన అది అనమాట. సరే అయితే అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, ఏమయ్యా ఇంకా నీవు జితేంద్రియుడువు కాలేదు. ఇది అర్థం. నీవు జితేంద్రియుడువు అనగా ఇంద్రియములను జయించలేదు అని అర్థం. ఇంద్రియములను జయించలేదు. ఇంద్రియములను జయిస్తే అప్పుడు బ్రహ్మర్షి అంటాము. ఈ బ్రహ్మర్షి అనేటువంటి పదం ఏమిటనమాట, సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపము అని అర్థం. అది పరబ్రహ్మస్వరూపం అనమాట. అంటే పరబ్రహ్మము ఎంత ప్రశాంతంగా ఉంటాడో, ఎంత నిర్మలంగా ఉంటాడో అనేటువంటి దానికి అన్నిటికీ సరిపోవాలి ఆ గుణాలన్నీ. కాబట్టి బ్రహ్మర్షి అనాలి అంటే ఇంకా నీకు కోపతాపాలు అనేకమైనవి ఉన్నాయి, ఇంద్రియాలను జయించలేదు, కాబట్టి నీకు ఆ పై పదవి రాదు అని చెప్పారు. అయితే ఇక నేను వదిలిపెట్టను, పట్టు వదలని విక్రమార్కుడు అన్నట్టనే మళ్ళీ ఇక మొదలుపెట్టేశాడు విశ్వామిత్రుడు. ఎటువంటి ఇక బాహువులు పైకెత్తి వాయుభక్షణ చేస్తూ తపం ప్రారంభించేశాడు. అంటే ఒంటికాల మీద నిలబడ్డాడు, ఇక తపస్సు చేయడం మొదలుపెట్టాడు. గ్రీష్మకాలంలో పంచాగ్ని మధ్య ఎందు, వర్షాకాలంలో వెలుపల. ఈ తపస్సు ఎలా ఉంది అంటే, మనకు ఇందులో పార్వతీదేవి తపస్సు చేస్తుంది కుమార సంభవంలో. ఆ కుమార సంభవంలో చేసిన తపస్సు ఎట్లా ఉందో అట్లనే ఉన్నది.
కుమార సంభవంలో పార్వతీదేవి తపస్సు, ఆమె ఎండాకాలంలో చుట్టూ అగ్నిని పెట్టుకొని మధ్యలో నిలబడి తపస్సు చేసింది. అలానే శీతాకాలంలో రొమ్ము వంటి నీళ్లలో సరస్సుల్లో నిలబడి తపస్సు చేసింది. ఇట్లా ఈ విధంగా భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి తపస్సు పార్వతీదేవి చేసింది. అట్లనే అంతటి గొప్ప తపస్సును ఇక్కడ విశ్వామిత్రుడు గారు కూడా ఈయన కూడా చేశాడు. భయంకరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు ఇంద్రుడు దేవతలు భయపడ్డారు. అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడు? ఇంద్రుడి దగ్గర ఒక లక్షణం ఉందిగా, మామూలుగానే ఆయన దగ్గర డజన్లు ఉన్నారుగా, ఎవరు? రంభాదులు. ఏం చేస్తాడనమాట, వెంటనే రంభని పిలిచాడు, ఓ వాడి సంగతి ఎందుకు చూసిరాని అంటాడు. అనేటప్పటికల్లా అప్సరస్ వచ్చి డ్యాన్స్ వేస్తుంటుంది. ఈ డ్యాన్స్ వేస్తుండేటప్పటికి కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచేటప్పటికి రజోగుణం అనేటువంటిది ఏం చేస్తుంది, ఇంకా ఆ తపస్సు అంతా పోతుంది, ఆ రంభంట పరిగెత్తుంటారు. ఇదంతా మామూలుగా మనకు పురాణాల్లో ఉన్నటువంటిది ఈ విశేషం అని మనకిది. దీనిలో ఒక విశేషం ఏంటంటే కథాభాగాన్ని అట్టు పెట్టేసి లోపల చెప్పదలుచుకునేటువంటి విషయం వేరే ఉంది. ఏమిటంటే చెప్పదలుచుకునే విశేషము, జితేంద్రియుడు కావాలి అని అంటే, జితేంద్రియుడు కావాలంటే ఇదిగో ఈ లక్షణాలండి. విషయ సుఖములను జయించాలి. విషయ సుఖాలను జయిస్తే నీవు జితేంద్రియుడు అవుతావు, లేకపోతే కావు అని చెప్పటం. దానికి ఉదాహరణగా ఆంజనేయ స్వామి వారు ఆ సుందరకాండలో జితేంద్రియుడు అయినాడు. జితేంద్రియుడు అయిన ఆ లంకలో 5 రకములైన విషయ సుఖాలని దర్శనం చేసుకుంటాడు. 5 రకములైన విషయ సుఖాలను దర్శనం చేసుకొని వాటిల్లో లీనం కాకుండా కేవలం దృష్టి దేని మీద ఉన్నది ఆయనకి? దృష్టి పరబ్రహ్మం మీద, అనగా పరబ్రహ్మ మహిషి అనగా అమ్మవారి యందు దృష్టి ఉన్నది. అమ్మవారి యందు దృష్టి ఉన్నది కాబట్టి వీటికి లొంగడు. నీ దృష్టి అటు పరం దృష్ట్వా నివర్తతే. ఆ పరం వైపు దృష్ట్వా ఉంటే గాని అప్పుడు నీవు ఈ జితేంద్రియం ఇవన్నీ వీటి నుంచి బయటపడవు. అది నీ దృష్టి అంతా అక్కడ ఉండాలి. అట్లా అనమాట. అందుకని మనకు చెప్పేటువంటి దీనిలో కూడా విశేషం ఏంటంటే విషయ సుఖముల నుంచి బయటపడితేనే జితేంద్రియుడు అవుతాడు. అదంతా తేలికైన పనా, ఇది కష్టం. అదే ఈ విషయాన్ని గురించి మనకు ఇది కఠోపనిషత్తులో ప్రారంభమైంది. ఇక రేపటి ఆత్మానం రథనం విద్ధి, అక్కడి నుంచి ఈ విషయ సుఖాలను గురించి వస్తుంటుంది. విషయ సుఖాలను గురించి ఎవరైతే జయిస్తారో వాళ్ళకి జితేంద్రియత్వం వస్తుంది. జితేంద్రియత్వం వచ్చినటువంటి వాడికి బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంటుంది. ఇది అందుకనే ఆంజనేయ స్వామి వారికి జితేంద్రియత్వం వచ్చింది కాబట్టి ఆయన చివరికి ధ్యానం చేస్తే నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చితస్యై జనకాత్మయ నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుగు అనే విధంగా ఆ బ్రహ్మము సమస్త దేవతలందరూ కూడా కనబడ్డారు అని మనకు సుందరకాండలో వస్తుందన్నమాట. ఆ బ్రహ్మాన్ని దర్శనం చేసుకున్నాడు ఆయన జితేంద్రియుడు కాబట్టి. కనుక ఈయన జితేంద్రియుడు కావడానికి ఈ భయంకరమైన తపస్సు 6 ఋతువులలో వాటికి వ్యతిరేకం. అనగా శీతాకాలం అంటే తట్టుకోలేము, మనం తట్టుకోలేక ఏం చేస్తాం, వేడి పెట్టుకుంటాం. కానీ అక్కడ ఏంటి, శీతాకాలంలో ఎక్కడైతే చలిందో ఆ చలిని భరాయించాలి. అట్లానే మిగిలిన అన్ని కాలాలు, వర్షాకాలంలో వర్షం పడుతుంటే వర్షంలో నిలబడాలి అంతే. ఇట్లా ఈ విధంగా ఇలా జయించడం అనమాట. అలా ఆ 5 ఇంద్రియములను జయించటము అని అర్థం. సరే, ఆయన తపస్సు చేస్తున్నాడు. అప్పుడు ఇంద్రుడు గారు అన్నాడు, రంభను పిలిచాడు. ఏం చెబుతున్నాడంటే రంభతో ఏం చెబుతూ, హితకరము విశ్వామిత్రులు అహితకరము. మాకేమో హితం ఉండాలి, మాకు హితము, విశ్వామిత్రుడు అహితము. మాకు హితం ఏమిటి అంటే ఆయన తపస్సు చెడగొట్టడమే. అది ఆయన తపస్సు నువ్వు చెడగొట్టడం. అప్పుడు చెడగొడితే మాకు హితం చేసినట్టు అవుతావు. ఆ చెడగొట్టడం అనేది ఏంటి, విశ్వామిత్రుడికి అహితం కావాలి. ఆయనకు అహితం అయినది మాకు హితం అవుతుంది. ఇది నీ యొక్క డ్యూటీ అప్పచెబుతున్నాను నీకు. నేను రాజుగారిని కాబట్టి నీకు అప్పచెబుతున్నాను. పోయి ఆ రమణి పో, వెళ్ళి తపస్సు ఎడగొట్టు అని అన్న పంపించేసాడు. ఆ పంపిస్తే ఇక ఆ విశ్వామిత్రుడు తపస్సు చేస్తుంటూ వెళ్ళింది. వెళ్ళిన తర్వాత
చివరికి ఏం జరిగింది అని అంటే ఈ రంభకి ఆ విశ్వామిత్రుడు గారు ఇచ్చినటువంటి ఫలం ఏమిటనంటే పాపం ఎప్పటి మాదిరిగానే మేనక ఒళ్ళో పడుకున్నట్టుగానే మేనకని ఎట్లయితే తన వశం చేసుకుని అట్లా రంభను కూడా ఈ విధంగా ఓడిపోతాడు కావాలని అనుకున్నారు. కానీ చివరికి రంభకి శాపం పెట్టేశాడు. ఆ రంభకి శాపం పెట్టేసేటప్పటికి ఇంకా ఆ తర్వాత ఆ రంభ కాస్త ఆ తర్వాత నుంచి తర్వాత కథ మనకి సాగుతూ ఉన్నది. ఈ రంభకి శాపం ఏమిటో, ఈ శాపం పెట్టడం అనేటువంటిది మాట్లాడితే ఈ రంభ అనేటువంటిది ఈ శబ్దము ఈ స్వర్గలోకం నుంచి వచ్చినటువంటిది ఈ శబ్దం అనమాట. ఈ శబ్దాన్ని ఏమిటో మనం రేపు మరలా ప్రయత్నించి రంభను శపించడం, ఈయన బ్రహ్మర్షి కావటం, ఆ తర్వాత ఇక మనం ప్రధానమైనటువంటి సీతా కళ్యాణానికి వెళ్ళిపోతుంటాము. ఈ శుక్రవారం రేపు ఎల్లుండి వచ్చే గురువారం శుక్రవారంతో మనకు శుభకార్యం అనేటువంటిది పూర్తయిపోతుంటుంది అనమాట. అది అంతవరకు శుభం భూయాత్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. వసుధోమా శబ్దమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగయ